తప్పని దేవుడు కాదు. మూడోది, ఆయన సజీవుడైన దేవుడు అండి. ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు మనము ఆరాధించే చనిపోయిన వ్యక్తి కాదు. చనిపోయిన వ్యక్తి కాదు. మరణాన్ని గెలిచి సజీవుగా ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సజీవు కలిగిన ఆ దేవాది దేవుని కలిగిన వారము. ఆయన ఏం కలిగి ఉన్నాడు? మనం ఆరాధించేది ఆయన సజీవైన దేవుడు. ఆ సజీవంగల దేవుణ్ణి మందిరములో మనం గలమెత్తి ఆరాధిస్తున్నాం. ఆరాధించిన మనము ఆయనను ఏం కలిగి ఉన్నామో, ఆయన మరణాన్ని గెలిచి సజీవంగా ఉన్నాడని మనం నమ్మామండి.